ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పరిస్థితి ఇది అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఒక సంచలనమైనటువంటి నివేదికను అందజేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. దుర్గా నమస్తే. నమస్తే. నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో అసలు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిస్థితి ఇది అంటూ అమిత్ షా గారు ఒక సంచలనమైనటువంటి నివేదికను చంద్రబాబు గారికి అందజేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఆ నివేదికలో ఏముంది అంటే ఏం చెప్తారు? నిన్న సత్సాయి జిల్లా ధర్మవరంలో వీళ్ళు ప్రచార సభ ఉంది కదండి. అప్పుడు ఒక 20 నిమిషాల పాటు వాళ్ళు అక్కడ పక్కనే ఒక రూమ్ లో సమావేశమయ్యారు. అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు కూడా. ఆయన కూడా ఇప్పుడు పరిస్థితులు బాగలేవు రాష్ట్రంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అరాచకాలు సృష్టిస్తోందని అమిత్ షా గారు కూడా చెప్పారు. అంటే మొదటిసారి బీజేపీ స్పందిస్తోంది రాష్ట్ర పరిస్థితుల మీద. రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ స్పందించారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి మాట్లాడటం అనేది చాలా పెద్ద విషయం. అంటే వాళ్ళకి నివేదికలన్నీ తెప్పించుకుని చూసుకున్నాక ఆయన ఓపెన్ గా ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ నివేదికలు చూసుకుని వీళ్ళతో కూటమికి ఎట్లా చేతులు కలిపారో నిన్న కూడా ఆ నివేదికలన్నీ తెప్పించుకుని చూశాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వాళ్ళకి అవగాహనకు వచ్చింది. దాంతో ఆయన నిన్న ఓపెన్గా వారితో డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సిఎస్ జవహర్ రెడ్డి తీరు గురించి మాట్లాడారు. తర్వాత పెన్షన్ల పంపిణీలో జరిగిన అవకతవకలు, ఇట్లా పెద్దవాళ్ళని ఎట్లా చంపేశారు, 33 మందో 40 మంది దాకా చనిపోయారు, ఈసారి కూడా పెన్షన్ల పంపిణీ సరిగా జరగలేదు, ఇలా ఎండల్లో వాళ్ళని నిల్చోబెట్టారు. నిన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద వేటుపడినటువంటి నేపథ్యంలో తెర వెనక చంద్రబాబు గారే చక్రం తిప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్లో డీజీపీ చేస్తున్నటువంటి అరాచకాలను ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా కొమ్ము కాస్తున్నారు అనేటువంటి విషయాలను చంద్రబాబు గారే అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. దాని తర్వాతే అమిత్ షా ఒక నిర్ణయం తీసుకొని అమిత్ షా నిర్ణయం వల్లే డీజీపీ మీద వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు మేడం? అదే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదండి, ఇట్లా జరిగాయి, ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లా ఇప్పుడు డీజీపీ ఇట్లా కొమ్ము కాస్తున్నారు, ఆ తర్వాత ఈయనెవరు సిఎస్ ఇట్లా ఉన్నారు, ఇవన్నీ చెప్పాక అసలు ఇవన్నీ ఎప్పుడో జరగాల్సిన పనులు. కాకపోతే నిన్న వెంటనే ఆయన స్పందించి మీరు చెప్పినట్టుగా వారు వెళ్ళగానే డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు లైన్ లో ఇంకా నెక్స్ట్ సిఎస్ ఉన్నారు. సిఎస్ కూడా ఇవాళ రేపు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా 100% ఉన్నాయి. ఇక మీరు చెప్పిన సర్వే విషయానికి వస్తే మనకు ఆల్రెడీ ఐపాక్ సర్వే వచ్చింది. ఐపాక్ ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డిది. ఆయన తీసుకొచ్చిన సర్వేలో ఎప్పుడూ లేనిది 123 కూటమికి వస్తాయని వచ్చింది అని మనకు వార్తలు వచ్చాయి సర్వే గురించి. అందులో 19 ఎంపీ సీట్లు కూటమి, తెలుగుదేశం కూటమికి వస్తాయని. అంటే 50-52 మాత్రమే వాళ్ళ వైసీపీకి వస్తాయి, 6 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వే బయటకు వచ్చింది. అసలు అది వచ్చాకే జగన్మోహన్ రెడ్డి చిందులేయటం ఎక్కువైంది అని మనం విన్నాం. ఆల్రెడీ ఇప్పుడు 11 సర్వేలు వచ్చేసాయి మనకి. 11 సర్వేల్లో ఎక్కువ శాతం మనకి తెలుగుదేశం కూటమికే హవా అని చెప్పి వచ్చింది. ఆర్టీవీ సర్వే కూడా అదే చెప్పింది, అదే మొన్నను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తాజా సర్వే ఎవరు చెప్పారు? అమిత్ షా. అమిత్ షా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన విషయాలు ఫైనల్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గాల్లో వాళ్ళ మనుషుల్ని పంపించి వాళ్ళ అన్ని వివరాలు సేకరించి అసలు అక్కడ ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ టీమ్ పంపించి ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా నిన్న ఆయన ఏం చెప్పారంటే 130 నుంచి 145 ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి వస్తాయి. అంటే జనసేన, బీజేపీ 3 కలిపి. అదే విధంగా 23 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాము అని నిన్న ఆయన ధీమా వ్యక్తం చేశారట. ఇంకొక విషయం ఏంటంటే ఆయన నిన్న మీటింగ్ లో కూడా మీరు చూస్తే చంద్రబాబుని ఒక విజన్ ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు అంటూ చెప్పుకుంటూ వచ్చారు మనకు తెలిస్తే. అంటే ఇది ఒక మంచి పరిణామం అండి. అట్లీస్ట్ బిఫోర్ బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఎప్పుడో లాస్ట్ మినిట్కైనా కూడా, అంటే ఒక వారం ముందైనా కూడా వాళ్ళు మొత్తం పరిస్థితులు అవగాహన చేసుకున్నారు. అంటే మేము కూటమిలోకి వచ్చి తప్పు చేయలేదు అనే భావన నిన్న
వాళ్ళకి వచ్చింది, వీళ్ళతో చేతులు కలపడం వల్ల మనకి ప్లస్ అయింది అనే సంకేతాలు వాళ్ళకి వచ్చాయి. దాంతో నేను అమిత్ షా చాలా ఆనందంగా ఈ విషయాలని పంచుకోవటమే కాకుండా మొదటిసారి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టడం జరిగింది. ఇది జగన్ కూడా ఊహించలేదు. ఇంతకాలం బీజేపీని ఏదో ఆయన మాట్లాడకుండా వస్తున్నాడు ఆయన అవసరాల కోసం, కానీ బీజేపీ తను ఇలా నెగిటివ్ గా మాట్లాడుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఇప్పుడుండే పరిస్థితులకు తోడు ఓ పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన ఎత్తినుంది, ఇంకో పక్క ఈ పెన్షన్ల గొడవ ఉంది, మరో పక్క ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత ఉంది. ఇన్ని విషయాల మధ్య ఇప్పుడు కేంద్రం కూడా తనకి నెగిటివ్గా ఉంది. కేంద్రం దృష్టిలో కూడా తన ప్రభుత్వం చాలా అంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళ గురించి తెలిసిపోయింది. ఆయన కూడా అమిత్ షా కూడా చాలా కోపంగా ఉన్నాడు, కూటమిని గెలిపించుకోవాలనే వాళ్ళు ఉన్నారు అనే నిన్న విషయం అర్థమయ్యేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే నిన్న ప్రచారం మానుకుని ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం అయితే కూర్చున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఆయనకి ఇప్పుడు చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీను. తను నెగ్గను అనేది పూర్తి సంకేతాలు ఆయనకు అందాయి. ఓకే, సో అమిత్ షా గారి రిపోర్టు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమి అలాగే ఎన్డీఏ కూటమి 145 అసెంబ్లీ స్థానాలను గెలవబోతుంది, అలాగే 23 ఎంపీ స్థానాలను గెలవబోతుంది అనేదే ఆ నివేదికలో ఉందంటారా? ఖచ్చితంగానండి. మనం మొదటి నుంచి చెప్పాం, మీకు గుర్తుంటే 145/23 డే 1 నుంచి మనం చెప్తున్నాం. అంటే మన సర్వే మనం చెప్తున్నది అదే నిన్న అమిత్ షా కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. 145/23 ఆయన చెప్పారు. అంటే 145/23 అంటే ఇప్పుడు ఇంకా ఎంత రిమైనింగ్ 30 సీట్స్ వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా చెప్పలేము, ఇంకా కొంచెం దిస్ వే దట్ వే అంటే ప్లస్ ఇటే రావచ్చు. ఎందుకంటే వైసీపీకే మైనస్ ఇంకా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రజల మూడ్ ఇప్పుడు ఫుల్ మారిపోయిందండి. నిన్న ధర్మవరం సభలో అమిత్ షా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతిమయంగా మారింది, దానికి తోడు అసలు గూండాగిరి రాజ్యం ఏలుతుంది, ఆ గూండాగిరిని అణిచివేయాలంటే కూటమి గెలవాలి, కూటమి గెలవబోతుంది అంటూ కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. అదే చెప్తున్నా, నిన్న ఆయన ఓపెన్గా మాట్లాడారు. ఇది రాష్ట్రంలో గూండాగిరి పెరిగిపోయింది, తర్వాత అవినీతి రాజ్యం వెళ్తోంది, ఇవన్నీ ఆయన చెప్తూ కూటమిని గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన. ఇవాళ మోదీ గారు కూడా అదే చెప్పబోతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు లెక్కలు వేరు, నిన్నటి నుంచి లెక్కలు వేరు. మరి అదే ఇప్పుడు అమిత్ షాకి అంటే కేంద్రం కూడా కళ్ళు తెరిచింది చెప్పాలంటే. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ నెగిటివ్ ఇదంతా వాళ్ళు తెలుసుకుని నిన్న కళ్ళు తెరిచి వాళ్ళు ఓపెన్ గా నిన్న అమిత్ షా మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ కూడా నిన్న మళ్ళీ మాట్లాడారు ఇదే విషయం. తర్వాత ఇవాళ మోదీ మాట్లాడబోతున్నారు. సో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఇంతకాలం చేస్తూ వస్తున్న ఆరోపణల్లో సత్యం ఉంది, అసత్యం కాదది, అవి నిజం అనే విషయం వాళ్ళకి అవగాహనకు వచ్చి ఈరోజు వాళ్ళు ఓపెన్గా ప్రజల్ని కూడా వాళ్ళు అడిగారు, మాకు ఓటు వేయండి, కూటమికి ఓటు వేయండి అని అమిత్ షా అడగడం జరిగింది. సో ఇది తప్పకుండా కూటమికి మంచి శుభ సంకేతం, మంచి పరిణామం ఇది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.